నమస్తే సార్. నమస్తే సార్, ఎన్నో వివాదాల మధ్య రజాకార్ మూవీ ఫైనల్గా రిలీజ్ అయ్యింది. మూవీ ఎలా ఉంది సార్? షోయబుల్లా ఖాన్ని అడ్డం పెట్టుకుని, అంటే షోయబుల్లా ఖాన్ భుజం మీద తుపాకీ పెట్టి ముస్లిం సమాజాన్ని కాల్చే ప్రయత్నం చేశాడు ఈ డైరెక్టర్. ఇది దుర్మార్గం. షోయబుల్లా ఖాన్ని చంపింది రజాకార్లే, దానిలో ఎవరికి ఏ రకమైనటువంటి ఇది లేదు. ఆయన ఫ్యామిలీ కూడా ఇక్కడ నుంచి పారిపోయింది. షోయబుల్లా ఖాన్ కూతురు వాళ్ళు కూడా పారిపోయి తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత కూడా అంటే దాదాపు 2005 ఆ ప్రాంతాల్లో వాళ్ళని గుర్తించి ఒక మీడియా వాళ్ళు వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేశారు. మేము మాట్లాడమని చెప్పారు వాళ్ళు. ఆయన కూతురు అల్లుడు ఇద్దరు మాట్లాడమని చెప్పారు. మేము ఇప్పుడున్నటువంటి ముస్లిం సమాజంతో గొడవ పెట్టుకోదలుచుకోలేదు. అంటే ఎంఐఎం రియాక్ట్ అవుతుందేమో తాము మాట్లాడితే అని భయపడ్డారు వాళ్ళు. ఈ వాతావరణాన్ని క్యాష్ చేసుకునేటువంటి ప్రయత్నం ఎన్నికల్లో ముస్లిం సమాజం మీద షోయబుల్లా ఖాన్ భుజం మీద తుపాకీ పెట్టి కాల్చి వాళ్ళని టెర్రరైజ్ చేసి, తెలంగాణలో నిజాం ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి దుర్మార్గాలు చెప్పడం ద్వారా ఇక్కడ హిందూ ఓట్లని కన్సాలిడేట్ చేసేటువంటి ప్రయత్నం, ఈ రెండు ప్రయత్నాల కోసం ఈ సినిమా తీశారు. ఇంత డబ్బులు మొబలైజ్ అయినాయి అంటేనే స్కీమ్ ఉంది దీని వెనకాల అని అర్థమవుతుంది. దీని వెనకాల చాలా స్పష్టంగా హిందూ మత సంస్థల తాలూకా ప్రమేయం ఉంది, ఫండ్స్ ఉన్నాయి, చాలామంది డబ్బులు పెట్టారు, చాలా లావిష్గా తీశారు సినిమాని, ఎక్కడా రాజీ పడలేదు. అంటే ఆ సీన్ ఆడియన్స్ మీద ఒక ఎఫెక్ట్ వేయాలి అని అనుకున్నారు వాళ్ళు. ఏదో సాదా సీదాగా తీయాలని అనుకోలేదు. బలమైన ముద్ర వేసేలా ఉండాలి సన్నివేశాలు అని తీశారు. ఆ క్రాఫ్ట్మెన్షిప్ అనేది చాలా గొప్పగా ఉంది. అంటే ప్రతి సన్నివేశాన్ని చాలా భావోద్వేగాలతో నింపాడు. కానీ ఆ భావోద్వేగాలు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అవి ఈ సమాజాన్ని, అంటే కాశ్మీర్ ఫైల్స్ కూడా ఇలాగే చేశారు. వీళ్ళకి ప్రేరణ కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ వీళ్ళకి ప్రేరణ. కాశ్మీర్ ఫైల్స్లో కూడా ఆయన చాలా స్పష్టంగా వివేక్ అగ్నిహోత్రి చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు, నేను ముస్లింలు శత్రువులు అని తీయలేదు సినిమా, హిందువులకి ముస్లింలు వ్యతిరేకి అనే అభిప్రాయం కూడా నా సినిమాలో నేను చెప్పలా. జరిగిన కొన్ని సంఘటనలు చెప్పాను అంతవరకే అన్నాడు ఆయన. కానీ ఆయన చూపించిన సంఘటనలు అన్నిట్లోనూ హత్యకి గురయ్యేటువంటి వాళ్ళు హిందువులు, హత్య చేసేవాళ్ళు ముస్లింలు. అది చాలు కదా ప్రపంచానికి ముస్లింలు చాలా దుర్మార్గులు, వీళ్ళు పొద్దున లేస్తే టిఫిన్ చేసి ఒక హిందువుని చంపి మధ్యాహ్నం భోజనం చేస్తారు అన్న లెవెల్లో తీశాడు ఆయన. దాదాపు అదే పద్ధతిని ఫాలో అయ్యారు వీళ్ళు కూడా. ఫాలో అయ్యారు అంటే కథగా ఒక థ్రెడ్ లేదు దీనికి, అంటే ఒక ఏకసూత్రత లేదు, అనేక సంఘటనలు. అంటే వీళ్ళు కూడా కాశ్మీర్ ఫైల్స్ దీన్నే ఫాలో అయ్యారు. స్క్రీన్ ప్లే ఆర్డర్లో ఫాలో అయ్యి నిజాం నవాబు కాలంలో జరిగినటువంటి కొన్ని వాస్తవ సంఘటనలు తీసుకుని వాటిని చాలా ఎంబోజ్ చేసి చూపించి వాటి చాటున సినిమాని నడిపే ప్రయత్నం చేశారు. చేసి మేము ముస్లింలకు వ్యతిరేకంగా ఈ సినిమా తీయలేదు అని వీళ్ళు కూడా మాట్లాడారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన నారాయణమూర్తి కూడా రాముడు మీ ఒక్కడివాడే కాదు అందరివాడు ఇలాంటి అనేక మాటలు మాట్లాడాడు ఆ వేదిక మీద. మాట్లాడి ఆయన కూడా షోయబుల్లా ఖాన్ని ఉటంకించాడు. షోయబుల్లా ఖాన్ త్యాగాన్ని ఎవరు తక్కువ చేయటం కాదు, ముస్లిం సమాజం కూడా చాలా కష్టాలు అనుభవించింది నిజాం పాలనలో, దాని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేసుంటే ఇంకా బాగుండేది సినిమా. కానీ అది కాకుండా వీళ్ళ ప్రోగ్రాం, నిజానికి ఆ రోజు వీళ్ళు కొత్తగా చెప్పింది కూడా ఏం లేదు. ఆ రోజున హిందూ మహాసభ, నిజాం నవాబు పరిపాలనలో హిందూ సమాజం చాలా అణచివేత అనుభవిస్తోంది అని గాడ్సే గారి కోర్టు స్టేట్మెంట్లో కూడా రాసి ఉంటుంది. మరణ వాంగ్మూలం అని చెప్పి ఆయన పబ్లిష్ అయిన బుక్ మార్కెట్లో అవైలబుల్గానే ఉంది. అది దాంట్లో చాలా స్పష్టంగా నిజాం నవాబు పాలన నుంచి
హిందూ సమాజాన్ని విముక్తం చేయాల్సిన అవసరం ఉందని రాస్తాడు ఆయన. రాయటం మాత్రమే కాదు, ఆ రోజున హిందూ మహాసభ వాళ్ళు కొన్ని దళాలని తెలంగాణ గ్రామాల్లో తిప్పారు. గో టు విలేజ్ క్యాంపెయిన్ లాగా. అంటే ఒక 10 మంది యువకులు కలిసి ఒక గ్రామానికి వెడతారు. వెళ్ళి అక్కడ హిందువులందరినీ రకరకాల చోట్ల సమావేశపరిచి, నిజాం పరిపాలనలో మనం చాలా కష్టాలు అనుభవిస్తున్నాం, ఈ పరిస్థితిని మార్చాలి అని ఒక ప్రోగ్రాం ఇచ్చే ప్రయత్నం చేశారు. అలా మహారాష్ట్ర నుంచి 4-5 దళాలు వచ్చి ఇక్కడ తిరిగినాయి. అలా తిరిగిన దళాల్లో ఒక దళంలో గాడ్సే కూడా పాల్గొన్నాడు. ఆయన కూడా వచ్చి ఇక్కడ ప్రచారం చేశాడు తెలంగాణ పల్లెల్లో. అరెస్ట్ అయ్యాడు ఆయన. అరెస్ట్ అయిన తర్వాత అందరితో పాటు ఆయన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ కొత్వాల్ ముందు హాజరుపరిచారు. వీళ్ళని పట్టించింది ఒక పూజారి, హిందూ మతానికి చెందిన పూజారి. వీళ్ళు అనవసరంగా మత కల్లోలాలు రేపే ప్రయత్నం చేస్తున్నారు ఊళ్ళల్లో అనేది ఆయన కంప్లైంట్. ఆ కంప్లైంట్ మేరకు వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కొత్వాల్ ముందు హాజరుపరిస్తే 1 ఇయర్, సంవత్సరం పాటు శిక్ష చేసి వీళ్ళందరినీ చెంచులగూడ జైలుకి పంపించారు. ఇక్కడ శిక్ష చేసే బయటకు వెళ్ళాడు ఆయన, గాడ్సే. ఇది చరిత్ర అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమాలో ఇవన్నీ మాట్లాడే ప్రయత్నం చేయలేదు వాళ్ళు. ప్యూర్గా చాలా బ్లంట్గా రజాకారులు అంటే అది కేవలం ముస్లిం సైన్యం అనేది ఎస్టాబ్లిష్ చేశాడు, కానీ అది కాదు. వాస్తవానికి అందులో 80% హిందువులే ఉన్నారు. ఇది తెలంగాణ చరిత్ర తెలిసిన వాళ్ళకి ఎవరికైనా తెలుసు. రెండవది, తెలంగాణలో జరిగిన అణిచివేత, రైతాంగం మీద జరిగిన అణిచివేత, రైతు కూలీల మీద జరిగిన అణిచివేత, తెలంగాణలో అమలైనటువంటి బానిసత్వం, ఇది కేవలం నిజాం నవాబు చేసింది మాత్రమే కాదు. నిజాం నవాబు మద్దతు ఉంది వీళ్ళకి, కానీ ప్రధానంగా అధికారం చెలాయించింది హిందూ దొరలే. ఈ దొరల్లో కూడా 2 రకాలు ఉండేవాళ్ళు. అంటే నేరుగా నిజాంతో, అంటే నిజాముతో నియమించబడిన వాళ్ళు ఉన్నారు, నిజాం కంట్రోల్లోకి వెళ్ళిన దొరలు కూడా ఉన్నారు. నిజాం నియోగించినటువంటి దొరల పాలనలో నేరుగా నిజాం సైన్యమే కొన్ని దుర్మార్గాలు చేసింది. ఆ ఏరియాలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు పట్టుకుని వాటిని ఎంబోజ్ చేసే ప్రయత్నం చేశాడు ఈ డైరెక్టర్. చేసి ఇదిగో బలానా చోట దీని రెఫరెన్స్ ఉందని మాట్లాడతాడు రేపు పొద్దున. ఒక చెదురుమదురు సంఘటన ఒకటి తీసుకుని దాన్ని మొత్తం సమూహానికి అంటగట్టి మొత్తంగా ఇక్కడ ముస్లింలు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు అనే టైపులో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు ఆయన. ఇది చాలా దుర్మార్గమైన సినిమా. వాళ్ళ ఉద్దేశం ఎన్నికల్లో ఓటర్ మూడ్ని ఎఫెక్ట్ చేయటం కోసం ఈ సినిమా తయారై చాలా కాలం అయింది. దాదాపు 2 ఏళ్ల క్రితమే అయిపోయింది. ఇది రెడీ అయిపోయింది. 2 ఏళ్ల క్రితమే వీళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చారు, రకరకాల యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడారు. నెమ్మదిగా ఇప్పుడు రిలీజ్ చేశారు ఈ సినిమాని ఎన్నికల ముందు. రేపు పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యతిరేక, అంటే వల్లభాయ్ పటేల్ క్యారెక్టర్ని హైలైట్ చేస్తూ జవహర్లాల్ నెహ్రూ, ఇతర కాంగ్రెస్ నాయకులు చాలా దుర్మార్గులు అనేది ఎస్టాబ్లిష్ చేయడం కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది. వల్లభాయ్ పటేల్ లేకపోతే అసలు హైదరాబాద్ సంస్థానం ఏమైపోయేది, నిజాం పరిపాలన, ఆ ప్రజల్ని విముక్తి చేసినటువంటి విముక్తి ప్రదాతగా వల్లభాయ్ పటేల్ని చూపిస్తారు క్లైమాక్స్లో. ఇది టోటల్గా రజాకార్ అనేటువంటి సినిమాలో. అంటే వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో అనే పేరుతో చేసినటువంటి దుర్మార్గాలు ఈ మొన్న కూడా మాట్లాడారు కొంతమంది వేదిక మీద. బతుకమ్మలు ఆడిచ్చారు, ఇక్కడ నగ్నంగా బతుకమ్మలు ఆడిచ్చారు అని మాట్లాడారు. ఇదే పటేల్ సైన్యం, ఇదే పళైనప్పన్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ నేతృత్వంలో పోలీస్ క్యాంపులు పెట్టి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని అణిచివేయటానికి కాటూరు, ఎలమర్రు అనే గ్రామాలు ఉన్నాయి కృష్ణా జిల్లాలో. ఇక్కడ
గాయాల పాలైన వాళ్ళు, అనారోగ్యం పాలైన వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారని తెలిసి అక్కడ క్యాంపు పెట్టి గాంధీ విగ్రహం చుట్టూ ఆ ఇన్ఫర్మేషన్ చెప్పలేదని ఆ ఊరి ప్రజల్ని గుడ్లోడు తీసి గాంధీ విగ్రహాల చుట్టూ తిప్పి కొట్టినటువంటి చరిత్ర పటేల్ సైన్యానికి ఉంది. అది కూడా చూపిస్తే బాగుండేది. కాబట్టి దుర్మార్గాలు అందరూ చేశారు. అంటే వాళ్ళు చేస్తే దుర్మార్గం, మేము చేస్తే గొప్ప పని అన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేసి చరిత్ర ఎవరికీ తెలియదు, మనం కొత్తగా చెప్పబోతున్నాం అన్న స్టైల్లో సినిమాని నడిపారు. ఇది చాలా ఖచ్చితంగా హిందూ మతోన్మాద చిత్రం. ఇది సమాజంలో ఒక రకంగా చిచ్చు పెట్టే సినిమానే. అంటే కలిసి ఉన్నటువంటి రెండు సమూహాల్లో ఒక సమూహాన్ని విలన్గా చూపించేటువంటి ప్రయత్నం జరిగింది. ఆ రోజున ఎలాగైతే ఈ గ్రామాల్లో హిందూ మహాసభ దళాలు ప్రచారం చేస్తుంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి హిందూ సమాజం నుంచే వ్యతిరేకత ఎదుర్కొన్నారు. అలాంటి వ్యతిరేకత రావాలి ఇలాంటి సినిమాల పట్ల. ఇవి కమ్యూనల్ హార్మనీని ఇబ్బంది పెట్టేటువంటి సినిమాలు ఇలాంటివి. అది కాశ్మీర్ ఫైల్స్ కావచ్చు, లేకపోతే రజాకార్ కావచ్చు, కేరళ స్టోరీ కావచ్చు. ఇవన్నీ ఏదో ఒక 2-3 చెదురుమదురు సంఘటనలు తీసుకుని దాన్ని మొత్తం ఒక కమ్యూనిటీకి ఆపాదించి ఆ కమ్యూనిటీని బ్లేమ్ చేసే పద్ధతిలో సినిమా తీయటం. ఇప్పటికైనా వాళ్ళు ఒక్కసారి చరిత్ర చదువుకుని దొరతనము అనగానేమి, తెలంగాణలో ఉన్న దొరలందరూ ముస్లింలేనా అనేది చూసుకోవాలి. ఈ దొరలందరూ పటేల్ రాజ్యం తర్వాత, పటేల్ ఎప్పుడైతే యూనియన్లో విలీనం చేశాడో చేయగానే దొరలు అంటే సాయుధ పోరాట కాలంలో పారిపోయి హైదరాబాద్ వచ్చిన దొరలందరూ కాంగ్రెస్ టోపీలు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలో చేరి వెనక్కి వెళ్ళారు, తిరిగి పల్లెలకు వెళ్ళారు. ఆ వెళ్ళేటప్పుడు వాళ్ళ మూడ్ ఎలా ఉంది అనేది దాశరథి రంగాచార్య గారి జనపదం నవల్లో ఉంటుంది. ఓపెనింగ్ షాటే వెనక్కి ఊళ్ళోకి వెడుతున్నటువంటి దొరగారు అనుకుంటూ ఉంటాడు. అంటే ఆయనకి ముందు ఒక పోలీస్ జీప్ పెడుతూ ఉంటుంది, వెనకాల ఒక పోలీస్ జీపు సైన్యము వస్తూ ఉంటుంది ఎవరన్నా ఏదైనా చేస్తే కంట్రోల్ చేయటానికి. ఈ నిజాం ప్రభు మాకు ఇలాంటి భద్రత ఏర్పాటు చేసుంటే అసలు మేము హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరమే వచ్చేది కాదే అంటాడు ఆ దొరగారు. అది వాస్తవం. అందుచేత నిజాం కంటే కూడా ఎక్కువ దుర్మార్గం పటేల్ హయాంలో జరిగింది. అది ఆల్రెడీ రికార్డ్ అయి ఉంది. దాన్ని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు ఈ సినిమాలో. దీన్ని తెలంగాణ సమాజం, తెలంగాణలో ఉన్నటువంటి చరిత్ర తెలిసిన ప్రజలు ఉన్నారు ఇప్పటికీ. వాళ్ళు నోరు విప్పి ఈ సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే బలంగా ఉంది.